గుంటూరు జిల్లా తెనాలిలో ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ వంతెనపై కూర్చొని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఉచిత బస్సు పథకం వల్ల రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి ఆయిల్ ఖర్చులు కూడా రావడం లేదంటూ వాపోతున్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని చెబుతున్నారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు లేక ఏమి లేక ఏదో ఆటో వేసుకొని బతుకుతున్నామయ్యా. నా పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా ఆటో వాళ్ళందరూ ఏదో జీవనాధి కోసం ఆటోలు తెచ్చుకొని కాల్మని వడ్డీలు తెచ్చుకొని ఏదో ఆటో వేసుకొని బతుకుతున్నాము. రోజువారీ కూలీ కూడా మాకు రావట్లేదు. రోజు 400 రోజు బస్సులు లేనప్పుడు కనీసం 600-700 తోలుకున్నాం. కనీసం 300 కూడా రావట్లేదు. ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. మరి ఇంటిలు కట్టుకోవాలి, డోకరా కట్టుకోవాలి, పిల్లల ఫీజు కట్టుకోవాలి. మరి మా పరిస్థితి భయంకరంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు, ప్రతి ఆడమ్మాయి ఆధార్ కార్డు చూపిస్తుంది. ఏం చేతకానామో కూడా ఆధార్ కార్డు చూపిస్తుంది. మేము గవర్నమెంట్ కి వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు చేసిందని మేము వ్యతిరేకత కాదు. మా ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. మాకు ఏదో ఒక సాయం చేసి గవర్నమెంట్ కి మమ్మల్ని గుర్తించాలి. మేము బాగా అన్యాయం అయిపోయాము. 3 రోజులకే, 1 వారం రోజులకే మేము రోడ్డు